హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు పాలకూరతో ఇడ్లీ రెసిపీ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో పాలకూర తినడం వలన మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. బ్లడ్ క్లాట్ అవ్వడానికి, కోగులేషన్ ఈజీగా జరగడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ప్రెగ్నెంట్ లేడీకి అయితే పాలకూర అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నార్మల్ ఉమెన్కి అయినా కూడా హెల్తీగా ఉండాలంటే ఈ పాలకూర ఇడ్లీ డెఫినెట్గా కావాల్సింది. సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. పాలకూర ఇడ్లీ రెసిపీ కోసం అని చెప్పేసి నేను ముందు రోజు ఆఫ్టర్నూన్ టైంలో 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వనైతే సపరేట్గా నానబెట్టేశానండి. సో ఇప్పుడు అదే రోజు నైటున మినపప్పుని మిక్సీలో వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేటప్పుడు నేను సాల్ట్ కూడా ముందే వేసేసుకుంటానండి. కొంతమంది నెక్స్ట్ డే ఏ రోజైతే ఇడ్లీ వేసుకుంటున్నారో అదే రోజు సాల్ట్ యాడ్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. సో నేనేంటి అని అంటే బెంగళూరులో పెద్దగా పిండి పొంగదు. సో అందుకని కొంచెం సాఫ్ట్గా పొంగాలి అన్న ఉద్దేశం కొద్దీ నేను ఒక గుప్పుడు అటుకులను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీల్లో జనరల్గా దోశల్లో యాడ్ చేసుకుంటాం సాఫ్ట్గా రావడానికి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఇడ్లీ పొంగుతుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. అయితే మనం ఇడ్లీ రవ్వని మినపప్పుని నానబెట్టుకుంటాం కదా. సో దాంతోపాటు అటుకులను కూడా నానబెట్టుకున్నా పర్లేదు, లేదా హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నా పర్లేదండి. నేను మర్చిపోయి అప్పటికప్పుడుగా 10 మినిట్స్ ముందు నానబెట్టి మిక్సీలో వేసాను అనమాట. సో ఇట్లా పిండి మొత్తం రుబ్బేసిన తర్వాత రవ్వ కూడా కలిపేసి ఈ విధంగా ఆ ముందు రోజు నైటు సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇడ్లీ ఏ రోజైతే వేస్తున్నానో అదే రోజున ఒక పాలకూర కట్టని తీసుకున్నాను అనమాట. ఈ ఒక పాలకూర కట్టని ఆకులు మొత్తం సపరేట్గా చేసుకోవాలి. సో పాలకూరలో మోస్ట్లీ ఇసుకుంటుంది కాబట్టి మంచిగా ఆకులన్నీ కడిగేసేయాలండి. 2-3 సార్లు కడిగినా నో ప్రాబ్లం. బట్ ఇసుకొస్తే పంట్లో మొత్తం కదిలిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అస్సలు నచ్చదండి నాకు. సో అందుకే జాగ్రత్తగా 2-3 సార్లు నీట్గా ఈ ఆకులన్నీ కూడా కడిగేసుకోండి. ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టేసుకోవాలన్నమాట. చాలా తొందరగా ఉడికిపోద్ది, ఆకుకూరలే కాబట్టి 10 నుంచి పావు గంట కూడా పట్టదండి, ఒక 10 నిమిషాల్లో ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసేసుకుంటే చక్కగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అలా మెత్తగా వచ్చేసిన పాలకూరని కొంచెం వేడిగా ఉంది కాబట్టి పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఒక 10 మినిట్స్ ఉంచితే చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ పిండి రుబ్బుకున్నాం కదా. సో చక్కగా పొంగిందనమాట ఇడ్లీ పిండి, దీంట్లో కలిపేసాను అనమాట. ఈ పొంగిన దాంట్లో నుంచి స్పూన్తో మొత్తం కూడా ఈ పాలకూర మిక్చర్ అంతా కలిసేంత వరకు స్పూన్తో మెల్లగా కలుపుకోవాలండి. ఆంధ్రాలో టెంపరేచర్ ఉన్న ప్లేస్లో ఎలా తిప్పినా పర్లేదు కదా. ఇక్కడ బెంగళూరులో అసలు పొంగటమే చాలా తక్కువ. స్లోగా తిప్పితే అప్పుడు ఫ్లఫీగా ఉంటుంది, ఆ ఫ్లఫీనెస్ పోకుండా అనమాట. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఒక టీ గ్లాసుడు అంత వాటర్ తీసేసుకుని ఇడ్లీ ప్లేట్స్లో ఇలా పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి చక్కగా పొంగుతాయి. ఫ్లేమ్ తగ్గించి పెడితే కొంచెం రాళ్ళలాగా వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. సో ఇడ్లీ ఉడుకుతూ ఉండగా ఇప్పుడు కాంబినేషన్గా టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మనం. టమాటా చట్నీ కోసం నేనైతే ఒక 4-5 టమాటాలను తీసుకున్నానండి. సో దానికి మీరు ఎంతైతే కారం తింటారో మీ ఇంట్లో వాళ్ళని బేస్ చేసుకుని సో అలా పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఒక గుప్పుడు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అట్లా పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే వేసేసి వేయించితే టపటపా చిందుతాయి అనమాట మన మొహం మీద. కట్ చేస్తే ఏమవుతుందంటే పేలకుండా ఉంటాయి. సో అలా ఒక కట్ చేసిన భాగాన్ని చక్కగా నూనెలో అయితే వేయించేసుకోండి. వేగిని అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇట్లా వైట్గా కనిపిస్తాయి కదా. సో అట్లా వైట్గా ఉంటే పచ్చిమిర్చి చక్కగా ఏగిపోయినాయి అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకుంటే టమాటాల్లో తొందరగా ఉడుకుతాయి అన్నమాట, సాఫ్ట్ అయిపోతుంది. సో అందుకని 1 or 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నా. మీకు ఎంత సరిపోతే అంత యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి
ఇంకా మనకి ఏదైనా పని ఉంటే పని చేసుకుంటా, నేనైతే అలాగే చేస్తాను అనమాట. తర్వాత ఓపెన్ చేస్తూ చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట టమోటా. దీంట్లో చాలా తక్కువ, ఆల్రెడీ టమాటాలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా చిటికెడు అంటే చిటికెడు వేసాను అనమాట పేరుకి. నెక్స్ట్ కట్ చేసిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకున్నా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వేడిగా ఉన్న ఈ టమోటాల్లోనే వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసి వేసేసాను అనమాట. ఆ వేడికి కొంచెం ఉడుకుతాయిలే అని చెప్పి ముందే వేయకుండా. నెక్స్ట్ ఇవన్నీ లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి కొంచెం జీలకర్ర మాత్రం యాడ్ చేయలేదు. సో జీలకర్ర యాడ్ చేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా మెత్తగా చట్నీ అయితే వచ్చేస్తుంది మనకి. దీనికి పోపు చేయాలి కాబట్టి, యాడ్ చేయాలి కాబట్టి కొంచెం ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఇంగువ లేదనమాట, ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మన డైజెషన్ కూడా ఎలాంటి ఇష్యూస్ రావు. లాస్ట్లో 2 పలుకులు మెంతులు కూడా యాడ్ చేసుకోండి. సో హెల్త్కి కూడా మంచిదండి ఇవన్నీ. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పక్కన టమాటో చట్నీ ఉంది చూసారా, సో దాంట్లోకి ఈ పోపు మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఎండుమిర్చి పేరుకి ఏదో 2 యాడ్ చేసుకోండి. నాకైతే ఎండుమిర్చి ఎందుకు ఇంకా అన్న ఫీలింగ్ వస్తుంది, బట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో చట్నీలో పోపు అంతా కలిపేసుకుంటే టమాటా చట్నీ వచ్చేసి మనకి రెడీ అయిపోతుంది. చక్కగా 3 days వరకు ఏ ప్రాబ్లం ఉండదండి, ఇదే చట్నీ యూస్ చేసుకోవచ్చు. నాకు ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ టమాటా చట్నీ ఉంటే చాలా ఇష్టం అనమాట. సో దీంతో పాటుగా గ్రౌండ్ నట్స్తో చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీ అనేది డైలీ చేసుకునేది. సో దానికి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 గుప్పుళ్ళు అంటే 2 గుప్పుళ్ళే గ్రౌండ్ నట్స్ అనమాట, పల్లి చట్నీ. సో కొంచెం ఆయిల్ తీసుకుని ఈ పచ్చిమిర్చి వైట్గా వేగేంత వరకు వేయించేసిన తర్వాత చక్కగా వేగిపోయినాయండి. దీంట్లోకి ఏంటంటే గ్రౌండ్ నట్స్ వేగినాయి అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి చూసారా, అప్పుడు తీసేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. దాన్ని బట్టి చక్కగా వేగిపోయినాయండి. ఇంతకన్నా ఎక్కువ వేగితే అసలు బాగుండదు. మంచిగా వేగిపోయినాయి కాబట్టి మిక్సీలోకి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీలో కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వీటితో పాటుగా జనరల్గా చాలామంది యూస్ చేయరు, బట్ నేను ఈ మధ్య యూస్ చేస్తున్నాను ధనియాలు. కొంచెం ఒక స్పూనుడు ధనియాలు ఉన్నా అవైనా వేసుకోవచ్చు. నేను ధనియా పౌడర్ పక్కన పెట్టేసుకుంటానండి మిక్సీ బట్టి. దాంట్లోంచి కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఈ మధ్య నేను యాడ్ చేస్తున్నాను, నాకైతే నచ్చింది. ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా ఇప్పుడు దానికి పోపు వేసుకోవాలి కాబట్టి యాజ్ యూజువల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, 2 మెంతులు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఫైనల్గా కరివేపాకు ముందే యాడ్ చేస్తే దాంట్లో స్మెల్ అంతా పోతుంది కాబట్టి ఫైనల్గా యాడ్ చేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ దాంట్లో ఉండి మంచిగా మనకు తినేటప్పుడు బాగుంది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో నేనైతే కరివేపాకుని అసలు పారైనండి, కర్రీలో అయినా చట్నీలో అయినా డెఫినెట్గా తింటా అనమాట. సో పోపును మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చట్నీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ కొంచెం పలచగా ఉంటేనే నాకైతే నచ్చిద్దండి. జోహికి కూడా చిన్నపిల్లలకైతే గొంతు పట్టినట్టు ఉండదన్నమాట చట్నీ ఇలా చేయడం వలన. ఇడ్లీ అంతా పీల్చుకుంటుంది నంచుకున్నప్పుడు, దోశలో కూడా అలా తీసుకున్నప్పుడు మనకి ఈజీగా గొంతు దిగుతుంది కాబట్టి అట్లా గట్టిగా ఉంటే బాగోదు. అలా పలచగా చేయడం మాకు అలవాటు అనమాట. సో మనకి ఇప్పుడు ఇడ్లీలోకి 2 చట్నీలు రెడీ అయిపోయినాయి. ఇడ్లీలు ఎలా ఉన్నాయి చూద్దాం. సో చూసారా, పాలక్ ఇడ్లీ చక్కగా వచ్చేసినాయి అండి. ఇప్పుడు వీటిని తీసేసి మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. సో ఇడ్లీలు చక్కగా సాఫ్ట్గా వచ్చినాయండి, మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇడ్లీలు అయిపోగానే తీసేయకండి, ఒక 5 or 10 minutes ఉన్న తర్వాత కొంచెం చల్లారాక తీయండి, లేదంటే అప్పుడే తీస్తే సొద్దల్లా ఉంటాయి అన్నమాట. పాలకూర అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, సో దానివలన నాకైతే చల్లారిన తర్వాత తీసాను. బాగుందండి. టమోటా చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీ కాంబినేషన్తో పాలకూర ఇడ్లీ మాత్రం సూపర్గా ఉందండి, నాకు బాగా నచ్చింది.
మా జోహికి కూడా బాగా నచ్చింది అన్నాడు. సో ఇప్పుడు నేను జోహికి పెడదాం అనుకుంటున్నాను. జోహి ఎలా ఉంది అనేది చెప్తాడు. సో మీరు కూడా చూసేయండి. గ్రీన్ ఇడ్లీ నైసా. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.